నారాయణపేట జిల్లా కోటకొండ మండల కేంద్ర ఏర్పాటుకై 3 రోజుల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి బీరాము. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐఎం జిల్లా నాయకులు బలరాం, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు యాదగిరి, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె కాశీనాథులు మాట్లాడారు. మిత్రులారా, నా పేరు బి రాము, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గత సంవత్సరం 2023 మే 10 తారీఖు నుంచి 150 రోజులుగా రిలే దీక్షలు అనేవి కొనసాగించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా అప్పుడు ఉండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అప్పటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ఆ రోజు మండలాలు చాలా ప్రకటించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి కుంభం శివకుమార్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. మా మొదటి ప్రాధాన్యతగా ముఖ్యంగా కోటకొండని, గార్లపాడిని, కానకుర్తిని, ఈ మూడింటిని కూడా మేము మండలంగా ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. దాంతో ఆ ప్రాంత ప్రజలు కానీ మొత్తంగా ఈ ప్రాంతంలో ఉండే అందరు ప్రజలు కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చి ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించడం అనేది జరిగింది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. ఆ ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ రోజు ఆయన మాటలు చెప్పాలని అంటే గాడిదలకు గడ్డేసి ఆవు పాలు పెడదామంటే ఎట్లా అనే సందర్భంగా వాళ్ళు మాట్లాడారు. దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఓట్లేసి వాళ్ళని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేసి వీటిని వెంటనే మండలాలుగా ఈ ఎన్నికలకు ముందు, స్థానిక ఎన్నికలకు ముందు ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. లేనిచో అంటే వాళ్ళు మేము వెంటనే అంటే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రజల ఉద్యమాల్లోనికి వచ్చి దాన్ని సాధించుకోవాలని ముందు ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని కూడా మేము ఈ 16, 17, 18 తారీఖులలో ఈ ఉద్యమాన్ని కోసం అంటే రిలే ధర్నాలు అనేటివి నారాయణపేట జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ, సిపిఎం పార్టీగా వాటిని చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. బలరాం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రానికి ప్రకటించాలని చెప్పి గత కాలం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. అన్ని అర్హతలు కలిగిన కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రానికి ప్రకటించే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము మండలం ఇస్తామని చెప్పి ఇక్కడ నారాయణపేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీగా జిల్లా అధ్యక్షులు ఉన్న కుంభం శివకుమార్ రెడ్డి గారు కూడా టెంట్ దగ్గరికి వచ్చి ఆందోళనలు కూడా భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. కాబట్టి అన్ని అర్హతలు కలిగిన కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి ఏదైతే ఉందో అది లేట్ అవుతా ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సంవత్సరం గడుస్తూ ఉంది. ఇప్పటికే శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా తన నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. కోటకొండను మండల కేంద్రం ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఎం పార్టీగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ 2 పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేయాలని మేము ప్రకటిస్తూ ఉన్నాం. 16, 17, 18 3 రోజుల పాటు నారాయణపేట జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. కలెక్టర్ గారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోటకొండను మండల కేంద్రంగా ప్రకటించే విధంగా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు. నారాయణపేట జిల్లా నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి గతంలో అనేక ఆందోళనలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండలాల పునర్విభజన భాగంగా కోటకొండ మండలం అవుతుందని చెప్పి ఆశించడం జరిగింది. ఆ తర్వాత నెలల కొద్దీ వేచి చూసిన మండలం కాకపోవడంతో కోటకొండలో సిపిఎం, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఇతర పార్టీలతోటి కలిసి మండల సాధన సమితిని ఏర్పాటు చేసుకొని దాని మీద అనేక ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. గత సంవత్సరం మే నెల నుంచి దాదాపు 154 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయడం అనేది జరిగింది. ఆ
దీక్షల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి కుంభం కుమారెడ్డి గారు కావచ్చు, అదే మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకి శ్రీహరి కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీక్షల దగ్గరికి వచ్చి వాళ్ళంతా కూడా మద్దతు తెలపడం జరిగింది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తే వచ్చిన తక్కువ కాలంలోనే మండలాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం కూడా చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై మండలం కాలేదు, ఇప్పుడు కూడా నిర్లక్ష్యానికి గురి కావద్దని చెప్పి మేము ఆందోళన చెందుతున్నాం. అదే రకంగా మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం లోపల 11 మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాంతో కోటకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, వివిధ పార్టీల వాళ్ళంతా కూడా మా మండలం అవుతుందని చెప్పి ఆందోళనకు గురవుతున్న సందర్భం లోపల మాకంతా కూడా ఒత్తిడి అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మేము మండలం సాధన కోసమై ఈ నెల 16, 17, 18 తేదీలలో నారాయణపేట జిల్లా కేంద్రం లోపల ఆందోళన కార్యక్రమాన్ని చేయడం కోసం పిలిపివ్వడం అనేది జరిగింది. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ నారాయణపేట డివిజన్ కార్యదర్శి. నారాయణపేట నియోజకవర్గంలోని కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సంవత్సరాల నుండి కోరుకుంటున్న పాలక వర్గాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, మండలాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మండలాలుగా ఏవైతే ఈ ప్రాంతంలో డిమాండ్గా ఉన్నాయో వాటిని మేము ముఖ్యమంత్రి లేదా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆ హామీగానే మిగిలిపోయింది. కాబట్టి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పన్నికరెడ్డి గారు పట్టించుకోకపోవడంతో మండలంగా కాకపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే పట్టించుకొని మండలంగా డిక్లేర్ చేయాలని చెప్పేసి కోరుతూ మేము సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ, అదే రకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు ఈ నెల 16, 17, 18 తారీఖులలో 3 రోజుల పాటు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి దీనికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర మండలాన్ని కోరుకునేటువంటి అందరూ కూడా పాల్గొని ఈ 3 రోజుల ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మాస్ లైన్ పార్టీగా మేము కోరుతా ఉన్నాము. కార్యక్రమంలో మాస్లైన్ జిల్లా నాయకులు వెంకటరాములు, హాజీ మలాంగ్, ఫిర్ముద్దీన్, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.